కువైట్‌లో ప్రారంభం కానున్న ఒమేరియా జూ. అంటే ఫర్వానే ప్రాంతంలో ఉన్న ఒమేరియాలో ఒక జూ అనేది 7 ఏళ్ల నుంచి మనకు బందులైతుందట. 7 సంవత్సరాల తర్వాత పునఃప్రారంభం కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి నాసర్ తాకి అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఈ జూకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే చాలా పురాతన జూ అనమాట ఇది. 1968లో ఈ జూ అయితే ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన ఈ జూ అనేది తాత్కాలికంగా మూసేయడం జరిగింది. ఆ తర్వాత కరోనా మహమ్మారికి ముందు కూడా ఎన్నో కారణాల వల్ల ఈ జూ అయితే మూతపడుతూనే వచ్చింది. ఇది తిరిగి ప్రారంభం కానున్నట్లుగా అధికారులైతే తెలియజేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు కువైట్‌లో బంగారం ధరలు చూసినట్లయితే 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 26 దినార్ల 9 మియాలుగా అయితే ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 24 దినార్ల 7 మియాలుగా అయితే నమోదైతే ఉంది. అదేవిధంగా మనకు 21 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 23 దినార్ల 5 మియాలుగా అయితే ఉంది. అదేవిధంగా మనకు 18 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 20 దినార్ల 170 ఫీల్స్‌గానైతే నమోదైతే ఉంది. అదేవిధంగా ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్‌లో చూసినట్లయితే 280 దినార్లు రికార్డు స్థాయిలో అయితే ఉందన్నమాట. ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్‌లో రూ. 280 అయితే లభిస్తాయి. వీడియోకైతే లైక్ చేయండి. మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. వందే మాతరం.